ఎక్కడ వాడాలి, ఏం చేయాలి. జస్ట్ యూ రోప్డ్ ఇన్. యా, కరెక్ట్. తర్వాత ఇటీవల కాలంలో మీరు కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తున్న తీరు చూస్తే మీలో చాలా హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఉంటుంది, మీలో కూడా ఉందని. అంటే మీరు అంటూ ఉంటారు కదా, నేను దేనికి కూడా స్పందించను అంటారు, కానీ ఇటీవల డాగ్ బైట్స్ వీటి మీద మీరు స్పందించినటువంటి తీరు మీ ఇమేజ్ని కంప్లీట్గా మేక్ ఓవర్ చేసింది. ఆ విషయం మీకు గ్రహించారా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నేను వేరే నా గురించి కాన్సిక్వెన్సెస్ ఏంటనేది, వెదర్ దే విల్ సే ఏంటి అమ్మాయి కాళ్ళు నాకుతాడంటే సిగ్గులేనోడు అన్నా నేను పట్టించుకోను. చాలా మంచి హృదయం ఉంది, కుక్కల మీద స్పంది అన్న కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను అన్నీ నా కోసం చేస్తాను. ఎవరు బ్యాడ్గా అనుకుంటారు, ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూసేసి ఎవెన్చువల్లీ ఎమోషన్ అనేది ఏంటి, మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బేసిక్గా. కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, ఎమోషన్స్ కంట్రోల్ చేసేలా చేస్తున్నాం అనేది డిఫరెన్స్. సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వరు. సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు, అంతే అంతే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత దాని అంటే అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్లో ఒక సినిమా లాంటిది. ఇప్పుడు నేను దేన్ని ఎవరిని సీరియస్గా నన్ను కూడా తీసుకోలేను. యూనో ఐ థింక్ వీఆర్ లివింగ్ ఆన్ ఎ బారోడ్ లైఫ్. బారోడ్ అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు, ఎందుకన్నా ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను బతుకుతున్నదే దాంట్లోంచి తీసుకుని. So every second, every minute, I take it as a acceptance of something being given to me by some other entity. Yeah. So a belief ఉంది మీకు. Yeah. So ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? Simply as a filmmaker, my job is మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్. ఏదండి? మీరు మంచి ఫిల్మ్ మేకర్. I tell stories. Anything which interests me as a story material. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యు కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక మీరు చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసాను సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవంటే, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే కానీ సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే అని సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జర్వ్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. అది ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందనేది నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే సినిమా ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మళ్ళా తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ ద పాయింట్, యూనో. సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది. ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద.
అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేశాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమీ లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని అది దేనికి లింక్ ఏ ఉంటుంది, మీరు నమ్మిన నిజం మీద లింక్ ఏ ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్ ఒక వెర్షన్ వర్షన్ అది డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి సినిమా, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 things అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటే, లేదు మీరు అసలు ఇది ఎవరో నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది? మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పుడు వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆ బుక్ అమ్ముడిపోయిందో ఎవరు వెర్షన్ వాళ్ళు రాస్తాం, అంతే అంతే. అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా, అందుకని మీకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా, అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కష్టం అనేది, రైట్? ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు, ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి నాకు తెలిసిపోయి అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును, మెయింటైన్ ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చి నేరేటివ్ వాడు ఇస్తున్నాడు, వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే దే టూ బిజీ రైట్ నౌ అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తే అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు, ఏమండి? ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అనే దాని మీద. వచ్చినాయి కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరో డిస్కస్ చేయడం నేను ఇంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ ఆయన టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం మన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం, బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవడానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావు కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు మీరు చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కానీ ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది.
యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా ఎక్కువ సినిమాల మీద కానివ్వండి, మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీడింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా, లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా, ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత, ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నాకు నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు, నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో. నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న, ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే నేను మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు నాలాంటి వాళ్ళు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశాను అనుకోండి, చాలా మంచివారు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ, మీ పని, ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాల్గొని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అట్మర్. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతాన్ని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ అబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళ తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు, ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ, ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్.
క్యూబన్ రెవల్యూషన్లో హీ వర్క్ అండ్ హీ వాస్ guerrilla. అమెరికన్స్. ఆ guerrilla పర్టికులర్ fighter. టైంలో రష్యా చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్ వాజ్ లీనింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ ఎ సర్టన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ యూనో. అప్పుడు టీ షర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తను చిన్నప్పుడు స్కూల్లో యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి. గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈస్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రెబెల్ లీడర్ అన్నా. వాన్ బీ రెబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రెబెల్ లీడర్ కాదు. రెబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్ యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్ సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో టిల్ వాట్ హీ డస్ ఇన్ సమ్ ఎలక్షన్ ఆర్ ది అదర్. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? అని ఎందుకంటే మీకు అప్పుడే సే వాట్ ఈస్ ఎ పాలిటీషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? అంటే ఇది కొత్త మీరు తన సినిమా రిలీజ్ సిద్ధాంతం లాగా కాదు, తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్గా సూపర్ స్టార్ అయ్యేది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది లేకపోతే. అంటే పొలిటీషియన్ అనేది ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్ లో లేదా అప్పుడు నేను పాలిటీషియన్ అయిపోతానా? ఎస్ హీస్ గాట్ ఎ ఫాలోయింగ్. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? You see, I don't think it is amusing, is not, it is entertaining for sure because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. తర్వాత నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్ లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావడానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ విల్ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ 2 లక్షల పుస్తకాలు చదివాడని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్గా, కానీ ఏదో ఒక నంబర్ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్రిలవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివాను. నేను అదే చెప్పాను, కాదు మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉండడనే 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతున్నాను ఏం తెలియదని. చదివారు అది? నేను 2 pages చదివి రివ్యూ రాశాను, 1.5 page. ఎందుకంటే
1.5 పేజ్ చదివి ఎలా రివ్యూ రాసి మీరు అడిగితే ఆ 1.5 పేజ్ కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు అందుకని. యా ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్ నేను ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి కుక్కలు కలిసి దాని మీద పెట్టాను. లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు ఎక్కడో పుస్తకంలో ఒకటి రాశారు, పని కట్టుకుని ఒక్కల మీద ఇప్పుడు అంటే మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడినా అన్నీ వెళ్ళాలన్న ఉద్దేశం. లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా, చర్చించుకోవడం అంటే అదే హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్ నేను అదే చేస్తున్నా. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది. చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. తనకి ఎవరో కూడా తెలియదు. ఆర్ బుక్స్ అనుకోండి. ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మన మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? మేయర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ పొలిటికల్ పోస్ట్. ఈజ్ నాట్ రిలేటెడ్ రియల్లీ టు పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బాడీ. ఇంకోటి కూడా చెప్తా, అంటే మేము కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది చేగువేర అని రాసేవాళ్ళు, అంటే చదవకుండానే అనమాట. యాక్చువల్లీ స్పెల్ చేయడానికి షేక్ గువేరా అనాలి. అంటే చాలా మంది సోకాల్డ్ కమ్యూనిస్టులు కానీ అది ఇప్పుడు దాంట్లో బికాజ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనేది క్లియర్గా సిహెచ్ అనేది మనం ఆటోమేటిక్గా చాట్ అంటాం, మనం షార్ట్ అన్నాం కదా. ఆ కాంప్లెక్సిటీ ఎలాగో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది మాట్లాడేటప్పుడు అంటే దాన్ని బట్టి అసలు వాళ్ళు చదివారా లేదా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పాయింట్. ఎందుకంటే నేను ఏలియన్ అన్న ఒక సినిమా వచ్చింది. అవును, నేను చాలా రోజులు అలైన్ అని ఉండేదాన్ని. ఏలియన్ నాకు ఎప్పుడో చెప్పాడు అలైన్ కాదని. సో వీల్ మేక్ ఫన్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యుల్ మేక్ మిస్టేక్స్ ఆన్ దోస్ థింగ్స్. నేను దాని గురించి కావట్లేదు, అంటే కనీసం తెలిసి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కోట్ చేసి మీరు అరుస్తా మాట్లాడారంటే 100% అది చదవలేదని తెలిసిపోతున్నాను. అంటే నేను ఇంకోటి చెప్తాను, ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎమోషన్ లూజ్ అవ్వరు. ఎమోషన్ డెఫినెట్గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రైట్స్. అది డెఫినెట్గా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామంది కమ్యూనిస్టులు దాస్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. చాలా దాస్ క్యాపిటల్ ఏంటి అని ఒక డౌట్ వచ్చేది నాకు కూడా. తర్వాత నేను కొన్నాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది ఆర్టికల్ అది డజ్, అది క్యాపిటల్ అని అనాలి మామూలుగా. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా మంది తెలియక దాస్ క్యాపిటల్ అని, అంటే వితౌట్ బాదరింగ్. సేమ్ థింగ్ అదే కదా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద నేమ్ అని సీరియస్గా తీసుకునేది మీనింగ్ లేదండి. ఇప్పుడు ఫైనల్గా ఎవడైతే అన్నాడో దాస్ క్యాపిటల్ అని ఇన్నేవాడికి కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్. మీకు ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు దస్ క్యాపిటల్ అనే వర్డ్ ఉంటుందని ఇండియా మొత్తంలో 0.01% కమ్యూనిస్ట్ కూడా తెలుసు దాని ప్రొనౌన్సియేషన్. కానీ వాళ్ళకి డౌట్ రావాలి కదా, ఇది దాస్ క్యాపిటల్, దాస్ అనేది ఏంటి? నాట్ నెసరీ. ఎందుకంటే చాలాసార్లు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాసిడ్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఆరిజిన్ ఏంటి, అసలు దాని అసలు మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు పట్టించుకోడు. అంతే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అంటారు. డెఫినెట్గా. అయితే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి, సరే అంటే అది లేకపోయినా కూడా మీరు అన్నట్టుగా ఆ బుక్లో ఏం రాశాడు నీకు అర్థమైంది 5 నిమిషాలు చెప్పడం, అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే షెగువేరా, ఆయన ఏం చేశాడు, ఆయన ఆదర్శాలు, ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి.
యా, అదే కదా ఇంప్లిమెంట్ చేయకపోయినా కనీసం అర్థం చేసుకుని ఇంకోటి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం అదే కదా ఆయనకి. ఇప్పుడు బీజేపీ భావజాలానికి వెళ్ళటమే చాలా మంది. క్యాపిటల్ అనేది ఎవరు చదవరండి 100%. అప్పర్ లిమిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంపార్టెంట్ కోట్స్ అని అక్కడి నుంచే, విప్లవం తుపాకీ నుంచి వస్తుంది, మీకేం పోయే లేవు, చాలా సంఖ్యలు తప్ప, ఇలాంటి 4-5 కోట్స్ తీసుకుంటారు. దానికి తప్పిస్తే ఇంకా పెద్ద చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. చదవటం అసలు తెలుగులో చదివితే మీకేం అర్థం అవుతుంది మామూలుగా. కమ్యూనిజం అది ఇనుప గుగ్గిళ్ళలాగా ఉంటుంది. అది ఈక్వల్లీ టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి అది ఒరిజినల్గా ఎవరైనా చదివి, నేను అందుకని అంటున్నా, అది చదవలేదు ఎవరు, కానీ కోటబుల్ కోట్స్ ఉంటాయి. పోర్టబుల్ కోర్స్. ఇప్పుడు మీరు ఒక భేదోడిని తీసుకుని, నీకు రక్తం, నీ ఆడికి రక్తం, నువ్వు గాలి పీలుస్తావు, ఆడి దగ్గర కారు ఉంది నీ దగ్గర లేదు అంటే, అంతకన్నా ఇంకా సింప్లిస్టిక్ ఏముంటుంది అర్థం చేసుకోవడానికి? దానికి థియరిటికల్గా మీరు 30 ఇవ్వచ్చు, అది అవసరం లేదన్న చేయటానికి. అందుకనే అర్థం అవ్వకుండా ఫాస్టెస్ట్ వేలో అప్లై చేయడానికి ట్రై చేసింది కమ్యూనిజం ఒకటే. యా, కమింగ్ టు అనదర్ పాయింట్ అండి, అంటే మీరు ఈ మధ్య తెలుగుదేశం నేతల్ని కొంచెం బిచ్చోనాయుడు అని, రసగుల్లా అని ఎందుకు వాడుతున్నారు అట్లాగా జనరల్గా? బికాజ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కానీ ఎవరు ఎందుకు మాట్లాడినా కూడా అది ఎంటర్టైన్మెంట్, ఇరిటేషన్, లేకపోతే ఆ కుక్కలు బీలిటిలింగ్ కదా, వాళ్ళని బీలిటిల్ చేసినట్టు అవుదా? వీళ్ళకి చేసినాడు, వీళ్ళు చేయటమే ఉద్దేశం, ఇంకేముంటుంది ఉద్దేశం? బికాస్ హీ సెడ్ సంథింగ్, దానికి నేను రెస్పాండ్ అయిన అంతే. సో దే డిజర్వ్ అని మీ ఫీలింగ్? డిజర్వ్ అని నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్. మీరు పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు తొంగుని, బ్రేక్ఫాస్ట్ తిని, లంచ్ తిని, ఈ మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ఏదో ఒకటి చేసే దాంట్లో మీ దగ్గర టైం ఉన్నప్పుడు, మీకున్న ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి అదే మనం చేసేది అదే కదా లైఫ్లో. అందరూ కొంతమందికి కొంచెం ఎక్కువ పాపులర్ వచ్చు, కొంతమంది తక్కువ పాపులర్ వచ్చు, కానీ మనుషులు అందరూ చేసేది అదే. పాపులర్ కానీ వాడు ఆఫీస్లో కలీగ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంట్లో ఎవరి మీద కోపం వస్తుంది. అది ఎంత రేంజ్ ఎంత ఎక్కువ అవుతా ఉంటే అది, కానీ బేసిక్ ప్రిన్సిపల్ ప్రతి మనిషికి సేమ్ ఉంటుంది, వీళ్ళ గురించి మాట్లాడటం. గాసిప్ ఇది అన్ని సమాజాల్లో ఉందా, లేకపోతే మన ఇండియన్ వరల్డ్ అంతా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా నంబర్ 1 ప్లేస్లో ఉంది యాక్చువల్గా. ఒకప్పుడు వేరే కంట్రీస్ హాలీవుడ్ లో ఉన్నంత గాసిప్ యాక్చువల్లీ ఇండియన్ ఇండస్ట్రీస్ లో లేదన్నారు. బాలీవుడ్లో, హాలీవుడ్ లో ఉండే బాలీవుడ్ చాలా ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే గాసిప్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఉన్న స్పెసిఫిక్ సర్కమ్స్టాన్స్ నుంచి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, హోటల్ ఇండస్ట్రీ మాడకపోవచ్చు, కన్స్ట్రక్షన్ నుంచి అక్కడైతే వేరే గురించి మాట్లాడతారు. ఆ టెండర్ అలా వేసాడు, లేకపోతే కాంట్రాక్ట్లో దొబ్బిస్తాడు, అది ఉంటుంది గాసిప్. సో ప్రతి ఎకో సిస్టమ్కి దాని పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గాసిప్ అనేది. అది ఒక ప్రమోషనల్గా కూడా యూజ్ చేసుకుంటారా బాలీవుడ్లో అంటారు గాసిప్ అనేది వెబ్సైట్స్, టీవీ ఛానల్స్, వాటికి ఇండస్ట్రీకి ఏం ప్రమోషన్ అది? ఫిలిమ్స్కి న్యూస్లో ఉండటం కోసం అట్లాగా. నేను అదే చెప్తున్నా, ఎవరు మాట్లాడినా ఇనఫ్ పీపుల్ వినాలని కోరుకుంటారు. ఓకే, ఒక హస్బెండ్ అదేంటి ఇంట్లో కూడా ఆడ ఫ్యామిలీ అని కోరుకుంటాడు, ఆడ ఆఫీస్లో కూడా అంటాడు. ఇలా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎంతమందికి తెలుసు అన్న దాని మీద అంతమంది వినాలనే కోరుకుంటాడు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హౌ ద సొసైటీ ఈజ్ ప్రొసీడింగ్ నౌ. ఇప్పుడు ఇన్స్టాలో ఉన్నాయనుకోండి, ఇన్స్టా వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నబీన్ ఏదో మర్డర్ జరిగింది. మనం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నారు, ఇది మన రోడ్డు మీద వెళ్తా గబుక్కుని ఎవరైనా హాయ్ అంటే మనం హాయ్ అని మనం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వం కదా తెలియకుండా. ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు, అంటే అడ్డమైన వాళ్ళని కలుస్తున్నారు. అవును, సో అక్కడ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ టెక్నాలజీ డస్. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, మీరు చేస్తున్న పని మీద ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చున్నదే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూర్చున్నది ఇన్స్టా. దట్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆడ అన్నదో, ఆడి ఫోటోను, లేకపోతే ఆడి ఏంటని పరిచయం చేసుకుంటున్నాడు. వాటిల్లో మీకు నచ్చినప్పుడు మీరు ఫ్రెండ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏదో జరుగుతుంది. మీరు రోడ్డు మీద కలిసినప్పుడు అదే జరగచ్చు.
సో ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది టెక్నాలజీ అనే దాని మీద మీకు ఈ క్రిటిసిజం అంతా వస్తుంది. కానీ ప్రపంచ చరిత్రలో ఒక టెక్నాలజీ వచ్చాక ఎప్పుడు వెళ్ళిపోలేదు వెనక. ఏ టెక్నాలజీ కూడా ఉట్టి క్రిటిసిజం ఉంటుంది, అంతే. క్రిటిక్స్ ఉంటారు, అంటే 2 phases ఉంటాయి దానికి. అంటే టెక్నాలజీకి మంచి చెడు రెండు ఉంటాయి. దాన్ని ప్రతి దానికి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా లైఫ్లో దానికి మంచి చెడు ఉంటుంది, అలాగే టెక్నాలజీ ఉంటుంది. సార్ ఇంకోటి అండి, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిందా? 34 years. 34 yearsగా మీరు స్టిల్ రెలవెంట్గా ఉన్నారు. దానికి ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సినిమా అనేది ఏంటి, మీడియం అది. మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను ఒక ట్వీట్ పెట్టచ్చు, లేకపోతే నేను ఒక బుక్ ఏదైనా రాయొచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మీడియమ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ టచ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ విల్ ఆల్వేస్ బి రిలవెంట్. మీకు నంబర్ ఆఫ్ పీపుల్ మారచ్చు, తక్కువ వచ్చు, ఎక్కువ వచ్చు, అలాంటిది అవ్వచ్చు, మీ మీద ఇంప్రెషన్ పోవచ్చు, రావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఆల్ ద టైమ్ ఇఫ్ యు ఆర్ రియాక్టింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఇట్ ఆబ్వియస్లీ విల్ బి రిలవెంట్. సో ఆ రకంగా మీరు రిలవెంట్గా కాదా అనేది నాకు తెలియదు. నేను నా లైఫ్లో బతుకున్నంత కాలం నాకు అనిపించింది చేస్తాను. అది కొంతమందికి రిలవెంట్ అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. వాళ్ళకు ఉందా లేదా అన్న దాంతో నేను చేయట్లా. మీ వేలో మీరు అంతే. ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత టైం మీరు స్పెండ్ చేస్తుంటారు? అంటే ఈ రియాక్ట్ అవ్వడానికి కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు కదా. సపోజ్ మొన్న డాగ్ బైట్స్ ఉంది, ఎట్లాగా మీ నోటీస్కి వచ్చింది? మీరు పెద్దగా నాకు అది పంపారు, ఎవరో వీడియో పంపారు. జనరల్గా న్యూస్ అయిపోయిన చోట పేపర్లు చదవరా? పేపర్ చదివి నేను 15 years అయి ఉంటుంది. 15 years అయి ఉంటుంది. ఇది న్యూస్ పేపర్ అసలు రావా మీకు? రాదు. తెప్పించరు. ఎందుకంటే వెరీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ న్యూస్ పేపర్ చదవడం. మీకు యూట్యూబ్, సోషల్ మీడియా ఉన్నప్పుడు మీకు సంబంధించిన న్యూస్ ఎలా వస్తాయి? అవి వాచ్ చేస్తారా? యా, యూట్యూబ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలవెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటే కాన్స్టెంట్ ఏ పాపప్ అవుతున్నాయి, మోస్ట్ ట్రెండింగ్లోనే పాపప్ అవుతాయి ఫస్ట్. దాంట్లో మీకు తెలిసిపోతుంది ఇంపార్టెంట్ న్యూస్ అని. కొన్ని ఏమో ఎవరో పంపుతారు లింక్. ఎంత టైం స్పెండ్ చేస్తారు అట్ల మీద మీరు? అట్లా ఏం లేదా, ర్యాండమ్గా చూస్తున్నాను దానికి పర్టికులర్ టైం కేటాయించి అట్లాగా? అంటే ఏవి అట్రాక్ట్ అవుతాయి మీకు? అంటే సినిమాయా లేకపోతే పబ్లిక్? డిపెండ్స్ ఆన్ ది ఇష్యూ. పర్టికులర్ థింగ్. ఒక సబ్జెక్ట్ మ్యాటర్, క్రైమ్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా. క్రైమ్ కూడా అన్ని చేయలేను బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ ఉంది, నేను ఒకటి కూడా చేయలేదు. సో వాట్ ఇంట్రెస్ట్ మీ, ద డాగ్, ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఆ డాగ్ వీడియో మాత్రం నేను చాలా షాక్ చేసిన. అసలు అలాంటిది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ డాగ్స్ బైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్. కొంతమంది దీనికి పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవన్నీ తీసుకొని కొన్ని నడుపుతున్నారు, బ్లూ క్రాస్ అని ఇవన్నీ కూడా. అవన్నీ మరి ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. మరి సరే, అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, ఇది మొమెంటరీగా ఉందంటారా? అంటే నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, అట్లాగా? లేకపోతే మనం ఇండియాలో అన్ని నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటబిలిటీ ఉండదు. ఎవరు అప్పటికప్పుడు గబగబా చేసేస్తారు కొంచెంసేపు, అది న్యూస్లో నుంచి వెళ్ళిపోగానే అందరూ మర్చిపోతారు. అంటే ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాలనేది మీరు అనుకుంటారా? అంటే అది అవ్వదు. ఎందుకంటే మనకున్న కోరికలు పర్ఫెక్ట్ అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అప్ చేసే ఇలాంటి మెంటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీ ఏంటి, ఈ ప్రజాప్రతినిధులు వచ్చి ఇది ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ దీని మూలాన వస్తుంది, మనకి ఈ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే, రెండోడు కాదు ఆ సొల్యూషన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడేదో చెప్తాడు, మూడోడు ఇంకోటి ఏదో చెప్తాడు. ఇలాంటిది ఎప్పటికి చూసారా మీరు? అందరూ అనుకుంటూ ఉంటారు, కూర్చో నోర్మే ఆ చెప్పండి పడతారు. సో మన ప్రజాప్రతినిధులే అలా ఉంటే ఇంకా మామూలు ప్రజలు ఇంకేం మాట్లాడతారు మీరు? అప్పుడు డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అందరూ వాళ్ళే కదా. దాని కింద అందరికన్నా ఎదవలేమో ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేరేగా ఉంటారండి? అందరూ మనుషులే. మీరు మామూలు ప్రజని ఒకటి వెళ్ళి లంచం వచ్చే పొజిషన్లో ఆయన కూర్చోబెడితే లంచం తీసుకోడాడు? ఇటు స్పెషల్గా పుట్టాడా? లేదు. పొజిషన్ అలాంటిది. ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారండి ఎక్కువ.
పొలిటీషియన్స్ ప్రజలు కాదండి, ప్రజలు అందరూ ప్రజలే, పాలిటీషియన్ కూడా ప్రజలే అంటున్నా నేను చెప్పేది. అంటే ప్రజలందరినీ మీరు లేబుల్ వేసి ఒకలా ఉండరు కదా. కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాడు, కొన్ని చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు, కొంచెం వేరే, వాళ్ళందరికీ వేరే వేరే కథలు, వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరినీ పట్టుకుని మీరు ప్రజలను లేబుల్ వేస్తే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాడి కెపాసిటీలో వాడు కూడా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. అక్కడ కూడా ఉంటాయి కదా పాలిటిక్స్. అసెంబ్లీ పొలిటికల్ పార్టీలో కదా అన్ని చోట్ల ఉంటాయి పాలిటిక్స్. అన్ని చోట్ల కామన్ పేరు హ్యూమన్ నేచర్ అంతే. అంటే హ్యూమన్ ఎదవలు అనే మాట ఎందుకు అంటున్నాం, మీరు ఆల్రెడీ ఒక కొలబద్దలు పెట్టారు, మారల్, ఆనెస్ట్, ఇవన్నీ మీరు అనుకున్నారు. అది ఆల్ ఇన్కంపాటబుల్ టు హ్యూమన్ నేచర్, విచ్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. కంపాటబుల్ అయినా దాన్ని టువర్డ్స్ టు రీచ్ దట్ గోల్ కదా, అంటే టు స్ట్రైవ్. దట్స్ ట్రూ. అక్కడ ఎప్పుడు వస్తుందంటే కేవలం అకౌంటబిలిటీ అండ్ భయంతో వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండదు. అకౌంటబిలిటీ ఉన్నదంటే దానికి పోలీసింగ్ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే క్యారెట్ అండ్ అది కానీ ఫ్యూడల్ టైమ్స్ నుంచి అది మారుతా ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. 100% ఇవాళ టుడే కరప్షన్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ 10 years బ్యాక్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ తోటి. సో ద ప్రోగ్రెస్ అనేది అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే ఎక్కడైతే అవ్వట్లేదో దాని సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల. సో దట్ క్రియేట్స్ ఇంప్రెషన్, పెరిగిపోతుంది అనే ఇంప్రెషన్. అంటే దట్ ఈస్ దేర్ లాంగ్ బిఫోర్ అంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. అది మనం దాంతో పుట్టుకతో వచ్చాం. అది కాకపోతే దాని యొక్క ఇది పెరుగుతున్నది అంటారు ఇటీవల. పెరుగుతోట్లేదు, పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ అండ్ దాని మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చూశాను, ఈ నవీన్ మర్డర్ కేసులో ఒకళ్ళుగా నరికేసాడు బాడీని. దీనికి కారణం చాలా ఆశ్చర్యకరంగా బాడీ దాచేయటానికి. అంటే ఆడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ టైం అయింది చరిత్రలో అంటున్నాడు. బాడీ మ్యాన్ చేసేయటానికి 100 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇది మనకున్న తెలిసిన హిస్టరీలో నేను చెప్పేది. లాస్ట్ 20 yearsలో I know 15 cases. అవును, అదేంటి అప్పుడు కామన్ సెన్స్. మీరు ఏదో కారణంతో మర్డర్ చేశారు, ఇప్పుడు బాడీ దొరికితే ఐడెంటిఫికేషన్ తోటి నేను పట్టుబడతానన్న భయంతో చేస్తాడు. వీళ్ళు ఏమంటున్నారు, పైశాచికం కాదు, భయం. అది బేసిక్ పాయింట్. అవుట్ ఆఫ్ సో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇది కడకడ వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ మర్డర్ అయింది, ఇలా జరిగిందని తెలియడానికి చాలా టైం పట్టింది. సో అంటే వాళ్ళు పైశాచికత్వం కంటే కూడా భయం వల్ల అట్లా చేస్తారు. 100%. అంటే ఇప్పుడు ఆడెవరో నాకు తెలియదు, అతని సైకలాజికల్ స్టేట్ నాకు తెలియదు. జనరల్గా చాలాసార్లు ఈ మధ్యన జరిగిన ఢిల్లీ మర్డర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, అంతకుముందు మారియా సుసేరాజ్ అని బాంబేలో జరిగింది ఒక కేసు, ఇవన్నిట్లో కూడా బాడీని ఏం చేయాలో తెలియజేస్తారు. అది ఐదర్ దట్ ఆర్ దే హ్యావ్ టు బి మెంటలీ మ్యాడ్. ఇది ఒక పర్వర్షన్తో, ఒక మెంటల్ కండిషన్ తోటి, అది వేరు మళ్ళీ యూనో. ఇప్పుడు ఇదేంటి ప్లాను, ఆ అమ్మాయి కోసం ఇలా చేసి, ఇలాంటివన్నీ కూడా అది రీజన్. సో ఇవన్నీ కొంత డిస్టర్బింగ్గా ఉంటాయి మీకు ఇవన్నీ చదివినప్పుడు? ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ వెరీ హెవీ రీడింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆరిజిన్ ఆఫ్ ది ఇంపల్స్ అని ఈ క్రిమినాలజిస్ట్ బుక్స్ కానీ, లేకపోతే నేను చాలా డాక్యుమెంటరీస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. సో అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ సైకాలజీ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. అది కింగ్స్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, డిక్టేటర్స్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు. ఏంటి అండర్లైన్ గా ఏముంటది వీళ్ళందరిలో? ఎక్స్ట్రీమ్ పీపుల్ దే ఇంట్రెస్ట్ మీ. అదే అంటే వాళ్ళలో అండర్లైన్ బేసిక్ మనం అందరూ పర్ఫెక్ట్ గ్రీడా లేకపోతే లస్టా, డిపెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అథారిటీ, పవర్. నాకు కావాల్సింది నాకు కావాలి. ఆరిజిన్ ఆఫ్ ది ఇంపల్స్లో కాలిన్ విల్సన్ అని ఈజ్ ఎ వెరీ ఫేమస్ సోషల్ సైకాలజిస్ట్. తను ఏం చెప్పాడంటే క్రిమినల్స్ ఆర్ లైక్ చిల్డ్రన్. ఎందుకంటే మనం స్పెషల్ అనుకుంటాం పిల్లలుగా ఉన్నప్పుడు. పెరుగుతున్న కొద్దీ మనం కూడా వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇలా పద్ధతిలో ఉండాలి అని తెలుసుకుంటాం. దెన్ వీ గెట్ అడాప్టెడ్ టు సొసైటీ. క్రిమినల్స్ విల్ నెవర్ అడాప్ట్ టు సొసైటీ. అందుకని దే ఆర్ క్లోజెస్ట్ టు చిల్డ్రన్. అంటే నాకు కావాలి, ఎలా అయినా నాకు కావాలి. ఇప్పుడు చిన్నపిల్లడు ఇంకో చిన్నపిల్లడు కొట్టి బొమ్మ లాక్కుంటాడు కదా, అది జస్ట్ షో ఆఫ్ పవర్. ఇది కొంచెం పెద్దగా ఉంటాడు, క్లాస్ రూమ్లో బుల్లీస్ ఉంటారు, ఆడ వెనకాల నుంచి కొడతాడు, జుట్టు పీకుతాడు, యూ కెన్ గెట్ అవే. ఆడు పెద్దగా చేయడు, ఎందుకంటే పెద్ద అయ్యాక భయం అనేది వస్తుంది. లా భయం, ఇదో అండర్స్టాండింగో, సోషల్ ప్రోగ్రామింగ్ అన్నీ జరుగుతాయి.
కానీ వీడు అట్లా క్రిమినల్లో ఉండిపోతాడు. సోషల్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి అడాప్ట్ అవ్వదు. వాళ్ళు ఇంకా దట్ ఈస్ రీజన్ దే కంటిన్యూ as చిల్డ్రన్. దిస్ ఈజ్ సంథింగ్ ఐ రెడ్ ఇన్ మై 10th స్టాండర్డ్. సో నేను ఇప్పుడు బుక్స్ ఏంటంటే మీకు ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీకున్న లిమిటేషన్లో, మీకున్న ఎక్స్పీరియన్స్లో మీకు ఒక 3-4 తెలుస్తారు, 5-10 మంది తెలుస్తారు అంతే. బుక్ అనేది ఏం చేస్తుందంటే, ఒక మనిషి రాసి తను క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, అది ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ రాసి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, మనం ఊహించిన సిచ్యువేషన్, మనకు అవ్వని సిచ్యువేషన్లో కూడా జనాలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది. సో మీకు ఒక ఎక్స్ట్రాడినరీ డెప్త్ పెరుగుతుంది మీరు అలా బుక్స్ చదివినప్పుడు. ఇంకోటి మీకు పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో నేను ఇందాక చెప్పినట్టు, నేను ఇప్పుడు ఐన్ ర్యాండ్ తర్వాత ఇమాన్యుయల్ కాంట్, డెస్కార్టస్, స్పినోజా, నీషే, ఆర్థర్ షోపెన్హౌర్, ఇన్ని రకాలు చదివినప్పుడు ఏమవుతుంది, మీకు అన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నుంచి యూ విల్ టేక్ వాట్ ఈజ్ అప్పుడేంటి మిగతా వదిలేస్తాం. మీకు అన్వయించటానికి ఏ పర్టిక్యులర్ ఫిలాసఫీ కానీ, ఒక థాట్ కానీ, ఒక ఈవెంట్ కానీ, అది మీరు తీసుకుని అది మీ పర్సనాలిటీ ఫామ్ చేస్తుంది. మీతో అంతా డిస్కార్డెడ్. ఇప్పుడు షోపెన్హౌర్ ఏమన్నాడంటే, మీరు నేర్చుకున్న ప్రతి దాన్ని మీరు భుజం మీద పెట్టుకుంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఒక పర్టిక్యులర్ టైంలో దాని వెయిట్ క్రష్ చేస్తుందని చెప్పాడు. అప్పుడేంటి, మీ పైకి వెళ్తే తీసుకోవాల్సి ఏది మీరు యూజ్ చేసుకుంటారు, సెలెక్టివ్లీ టేక్ ఇట్. సో అప్పుడేంటి, మీరు అది చేసినప్పుడు మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, మీరు పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుట్టారు, మీకు ఏమి తెలియదు. దాని తర్వాత బుక్స్, మీరు మీట్ అయిన మనుషులు, పరిస్థితులు అన్నీ కలిపి ఒక పర్టికులర్ టైంలో మీరు బ్లాక్ చేస్తారు. అది మీ పర్సనాలిటీ అవుతుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం. నా అంటే ఎవరు, మీ ఆలోచన సమూహం, మీ భావాల సమూహం. అప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని బ్లాక్ చేయకుండా ఫ్రీ ఫ్లో చేశారనుకోండి, నేను కంటిన్యూస్గా న్యూ ఐడియాస్ నేను ఆహ్వానిస్తున్నప్పుడు నాకు నిలకడ అనేది ఉండదు ఇంకా. దట్ ఈస్ వన్ ఐ కీప్ ఆన్ అడాప్టింగ్ టు చేంజ్ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అప్. మీరు చెప్పుకున్నట్టున్నారుగా మీ సక్సెస్ కారణం మీ ఐడియాస్ అని. సక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది మీనింగ్లెస్ కూడా అది. నేను ఐడియాస్ నేను ఏమన్నానంటే, ఎవరు మీకు ఫండ్ చేస్తారు అని అడిగారు. దానికి ఇచ్చారు ఆన్సర్ అది, నా ఐడియాస్ అని. ఎందుకంటే నా మొహం చూసి ఎవరు కదా ఒకడు, నేను చెప్పింది అది రైటా కాదా, ఆడికి బుర్ర ఉందా లేదా అనేది వేరే విషయం. ఎవెన్చువలీ మూమెంట్ ఆఫ్ వన్ పర్సన్ గివింగ్ టు సంబడి ఎల్స్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐడియా. ఐడియా ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కెపాసిటీ. మీ కెపాసిటీ ఉంటేనే కదా ఐడియా వచ్చేది. న్యూ ఐడియాస్ జనరేట్ అవడానికి మీరు మీకు ఎక్కువ పుస్తకాలు, అంటే ఎవరికైనా ఆఫ్ కోర్స్ పుస్తకాలు, ఇంటరాక్టింగ్ విత్. కానీ ఇప్పుడు పుస్తకాలు నేను విపరీతంగా నేను అసలు చదవటం మానేసి, అది కూడా 15 ఏళ్ళు అయిపోయింది పుస్తకాలు చదవటం మానేసి. బట్ ఐ షిఫ్టెడ్ టు డాక్యుమెంటరీస్. ఐ షిఫ్టెడ్ టు అండర్స్టాండింగ్ రియల్ టైమ్ హ్యాపెనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అంటే అటాక్ అయింది అనుకోండి, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ దట్. అది రకరకాల సోర్సెస్ నుంచి వస్తుంది. ఎవరో టెర్రరిజం వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఎవడో అనాలిసిస్ అవ్వచ్చు, ఇంకోటి ఎవడో డాక్యుమెంటరీస్ అవ్వచ్చు. సో అదేంటప్పుడేంటి, మీకు ఉట్టి 9/11 కాదు, ఎవెన్చువలీ ఆల్ బాయిల్స్ డౌన్ టు స్టడీయింగ్ హ్యూమన్ క్యారెక్టర్స్. ఎందుకంటే యాక్షన్స్ అని డెసిషన్స్ నుంచి వస్తాయి. డెసిషన్ ఎవరు తీసుకుంటాడు, మనిషి తీసుకుంటాడు. సో ఇప్పుడు కొత్త సినిమాలు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ మన జగన్ వ్యూహం, అది 2 సినిమాలు తీస్తున్నారా? 2గానా? అంటే ఫుల్ లెంగ్త్ మూవీస్? ఫుల్ లెంగ్త్ ఫిల్మ్స్, 2 hours అట్లాగా ఉంటుంది, 2 parts కింద. అంటే ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దట్ ఫిల్మ్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనీథింగ్, టు గెయిన్ పర్పస్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అంటే ఎలక్షన్స్లో వంట చేస్తాడు, ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయనకి పొలిటికల్ గెయిన్ కోసమా? దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు నేను తీసిన దానికి ఎవరికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది, దట్ ఈస్ నాట్ మై పర్పస్. ఎవరు ఫండ్ చేస్తున్నారండి? ఎవరు ఫండింగ్? దాసరి కిరణ్. ఆయన ఫండింగ్ మీరు ఇదే ప్రొడ్యూసర్. కానీ ఇంకోటి మీకు ఉన్న మంచి ట్రైట్ ఏంటంటే, కరెక్ట్ కొత్త వాళ్ళని నియరెస్ట్ టు దట్ క్యారెక్టర్స్ తీసుకుంటా ఉంటారు. అది ఎట్లా వచ్చింది ఆ ట్రైట్ మీకు? కామన్ సెన్స్. ఇప్పుడు మీకు ఇవాళ ఉన్న దాంట్లో, ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ అ కాస్టింగ్ థింగ్,
ఎవరో కొన్ని అంటే అది 3 పార్ట్స్లో ఉంటుంది. ఒకటి యాక్టర్ కెపాసిటీ అండ్ కొన్ని లుక్స్ సిమిలారిటీ. దెన్ వీఆర్ యూజింగ్ మేకప్ ఆర్టిస్ట్ టు బ్రింగ్ ఇట్ నియర్. ఇప్పుడు వీరప్పన్ సినిమాలో చేసిన అతను మీరు బయట చూస్తే అసలు నమ్మరు అతను వీరప్పన్లా కనిపించగలుగుతాడు. కానీ ఇదే నేను ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటాను. నాకు ఇతను యాక్టర్గా కరెక్ట్గా ఉన్నాడు, ఇతను చేయగలుగుతామని నేను పంపిస్తాను ఫోటోగ్రాఫ్స్ టెక్నీషియన్స్కి. వాళ్ళు చేయగలుగుతాం అన్నప్పుడు దీని తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు యాక్టర్. దాని తర్వాత వాయిస్ మైట్ బి గివెన్ బై సంబడి ఎల్స్. ఓకే. సో 4 to 5 ఫ్యాక్టర్స్ కంబైన్. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, మీ క్లారిటీ ఉండదా. తర్వాత మీరు కొంతమంది గ్యాంగ్స్టర్స్ని రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు కదా మొదట్లో మీరు, అంటే శివ వీటిల్లో నిజమైన రౌడీలు అని వాళ్ళతో ఏమి ఎప్పుడు మరి పాపం వాళ్ళ అంటే సినిమా యాక్టర్స్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పోయి ఉంటుంది కదా. కొంతమంది కంటిన్యూ చేశారు. చేసి మళ్ళీ మీకేమి ఇబ్బంది ఏం పెట్టలేదు? మీరు ఎక్కువ సినిమాలు ఇవ్వకపోవటం అట్లా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీలు వాళ్ళు మనం అనుకున్నాడు రియల్ లైఫ్లో వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు పిఆర్గా వేసాడు. పిఆర్ అంటే నెట్వర్కింగ్. వాళ్ళు యాక్చువల్గా చాలా ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటారు, అందుకనే రౌడీలు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి లిమిటెడ్ సంఖ్య, మీకు చేతులు కాళ్ళే కదా ఉండేది. మీరు ఎంత కొట్టగలుగుతారు, ఆడెంత మీరు అంతే కొట్టగలుగుతారు. కాకపోతే ఏంటి, పిఆర్లో నెట్వర్క్ చేసుకుని మీకు వాళ్ళందరూ ఆడ వెనకాల ఉన్నారు అనే ఒక భయం తెప్పిస్తాడు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ ఫ్యాక్షనిజం కానీ గ్యాంగ్స్టర్స్ కానీ దాదాలు అలా వర్కౌట్ అవుతాయి. ఇండిపెండెంట్గా కొట్టేవాడు చాలా చిన్నవాడు ఉంటాడు ఎప్పుడు వాడు. ఎందుకంటే వాడు ఇండిపెండెంట్గా ఎప్పుడు వాడు కొట్టాడో ఆ రౌడీ షీట్ కాబట్టి పోలీసులు ఎరగొట్టేస్తారండి. వాళ్ళు ఎప్పుడు సర్వే అవ్వరు. మీరు ఎవరెవరైతే బ్రాండ్ పేర్లు వింటారో దాదాలు రౌడీలు వాళ్ళు ఎప్పుడు ఎవరిని కొట్టరాడు. మీరు రక్త చరిత్ర ఎప్పుడు అండి తీసింది? 2011 అనుకుంటా. 11. సో సురేష్ ఓబ్రాయి హీరోయిన్ పేరేంటి? ఆమె రాధిక ఆప్తే వెరీ గుడ్ యాక్ట్రెస్. అసలు అటువంటి వాళ్ళని ఎలా పికప్ చేయటం అనేది మీకు ఎట్లాగా? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఇప్పుడు కొన్ని వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే అంటే క్రెడిట్ అంతా మీకు వెళ్ళాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు నేను పికప్ చేసి చాలామంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. అది యాక్టర్స్లో అవ్వచ్చు, టెక్నీషియన్స్. అంతరామాలి ఫ్లాప్ అయింది. సో చాలామంది. సో అది నాపుది ఏం కాదు, ఎవెన్చువల్గా మీ డెసిషన్ తీసుకుంటారు. అది అన్ని ఇఫ్ దే ఫాల్ టుగెదర్ ఇన్ ప్లేస్ ఇట్ విల్ వర్కౌట్. నేను అందరినీ ఈక్వల్గా నమ్ముతాను కదా. ఈక్వల్గా నమ్మినప్పుడు నేను క్రెడిట్ ఎలా తీసుకుంటాను? కానీ మీకు అందరూ అది ఉన్నది అంటే ఎవరు దాన్ని ఫిట్ ఇన్ అవుతారు. ఇప్పుడు ద బేసిక్ పాయింట్ ఐ బిలీవ్ ఇన్ రియలిస్టిక్ సినిమా. సో రియలిస్టిక్ సినిమాలో మీ అండర్స్టాండింగ్లో ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ సమ్మన్ హూ విల్ సూట్ ద క్యారెక్టర్ ద మోస్ట్. స్క్రిప్ట్లో రాసిన విధంలో యూనో దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అవుతారు. చాలామంది టెక్నీషియన్స్ కొలాబరేషన్లో అవుతుంది అది. దాని తర్వాత ఫిల్మ్ వర్కౌట్ అయినప్పుడు ఆ లైమ్ లైట్లోకి వస్తారు. అది పాయింట్. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్తో అంటే బాంబే కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఎప్పుడన్నా మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? నేను అదే చెప్తున్నాను, ఇది మన సినిమాల్లో చూపించినట్టు ఉండదు. అది ఎప్పుడు అంటే రాంగ్ పోర్ట్రే చేశారని, లేకపోతే కొంతమందిని షోయింగ్ పూర్ లైట్ అవుతుంది. యూనో అబ్సల్యూట్లీ ఇట్ ఈస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దెల చెరువు సూరి వాజ్ నాట్ హ్యాపీ విత్ ద వే హీ వాజ్ ప్రొజెక్టెడ్ నక్షత్ర పార్ట్ 2లో. ఎందుకు? మెయిన్గా పరిటాల రవి క్యారెక్టర్కి ఎక్కువ పేరు వచ్చింది. దో సూర్య ఈజ్ అ బిగ్గర్ స్టార్. తను ఫీల్ అయ్యాడు, కానీ ఫీల్ అయింది ఏదో బెదిరించి దాన్ని అలా ఉండదు. అది నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను ముందే చెప్తున్నాను, నేను నీ కోసం తీయట్లా సినిమా, నేను నా కోసం తీస్తున్నాను. అది ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున్న నీ క్యారెక్టర్ బాగుంటుందా, సినిమా బాగుంటుందా అనే గ్యారంటీస్ నేను ఇవ్వలేను. ముందే చెప్పారా? యా, ఎవ్రీథింగ్ ఐ టెల్ ఇన్ ద రైట్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయరు అని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోరు. ఓకే, ఏ లైఫ్ నడుస్తుంది, అది ఎవడో సినిమా తీస్తాను అంటున్నాడు, పోయిదే ఉందని ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా ఆడటానికి నచ్చడానికి వాడికి ఏదో మహా అయితే జస్ట్ తాగుతున్నప్పుడు నా సరిగా రాలేదన్న అంటాడు, అంతే. అంతకని ఏమి ఉండదు అక్కడ. కాబట్టి దాని మీద అసలు పెద్దగా మీరు వరి పట్టించుకోరు. సో ఇక
లాస్ట్గా మీ గోల్ ఏంటి అసలు, ఏమైనా ఉందా? నో గోల్. నో గోల్. నాకు పొద్దున్న లేచినప్పుడు నేను ఎప్పుడే పుట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు తెలుగుదేశం రాత్రి చచ్చిపోయినా అనుకోండి. అంటే అట్లా టేక్ ఎవ్రీ ఆ గోల్ అంటే నేను అనేది మీ పర్సనల్ గోల్స్ కాదు, టు ఎన్ష్యూర్ సంబడీస్ డిఫీట్ అండ్ టు ఎన్ష్యూర్ సంబడీస్ విన్, అట్లాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ ఉందనుకోండి, ఇప్పుడు జగన్ ఫిల్మ్ ఉంది, డెఫినెట్గా జగన్ యాజ్ అ పర్సన్ ఎలాంటి వాడు దానికోసమే తీస్తున్నాను కాబట్టి దట్ అబ్జెక్టివ్ విల్ బీ టు సీ దట్ సైడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు పొలిటికల్ ఫిల్మ్లో ఏంటి, మోస్ట్ ఆఫ్ ది థింగ్ మీకు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ట్రూత్స్ నేను మార్చలేను కదా, ఎలా మారుస్తాను? వాట్ కెన్ బి ఈజీలీ చెక్డ్. ఇవాళ మీరు ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఏం పాలసీ, అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా. అలాంటి అవి నేను మార్చలేను. స్క్రిప్ట్ మొత్తం మీరే చేస్తున్నారా? ఎవరన్నా? ఎవరు లేరు. మీకు సోర్స్ ఏంటి? చాలామంది ఉంటారు, నాట్ 1 or 2. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు ఆ సోర్సెస్ కరెక్ట్ సోర్సెస్ ఏనా లేకపోతే కరెక్ట్ సోర్సెస్ అనేది ఏమి లేదండి. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, నేను నమ్మింది నిజం. ఓకే, వాట్ యు అప్పుడు బిలీవ్ కరెక్ట్ ఇది కాదు. ఇప్పుడు నేను ఒకరిని అడిగాను అనుకోండి, జగన్ అస్సలు మంచోడు కాదని ఇదేదని చెప్పాడు ఒకడు, రెండు వాడు ఆపోజిట్ చెప్పాడు, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది అన్నాడు, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఇలా జరగలేదు అన్నాడు. అప్పుడు నేను నమ్మినా లేదా అనేది నిజం. నాకెట్లా తెలుస్తుంది ఏది కరెక్ట్ సోర్స్ అని? అంటే ఈవెన్ అంటే ప్రొడ్యూసర్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉంటుందా, ఇట్లానే తీయాలి అని చెప్పారు? ఆయన పూర్తి స్వేచ్ఛ, జస్ట్ డబ్బులు పెట్టేసి అంతే. దట్ ఈస్ వాట్ ప్రొడ్యూసర్ డస్. ఏ సినిమాలో అది చేసేది అంతేనా? ఇలా చేయండి, ఆ కాన్సిక్వెన్సెస్కి ప్రొడ్యూసర్ అంటే ఇది పొలిటికల్ కదా, పొలిటికల్ వల్ల కొంచెం ప్రొడ్యూసర్ కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కదా. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసి కొలాబరేట్ చేసినప్పుడు ముందు జరిగిన టాక్లోనే తెలిసిపోతుంది ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేది సినిమా అయిపోయిన తర్వాత రాదు అది. సో ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు రిలీజ్ ఎక్స్పెక్టేషన్? ఇంకా అబ్సల్యూట్ డేట్స్ ఫిక్స్ చేయలేదండి. ఫస్ట్ వన్ టు కమ్ బై ఆగస్ట్. సెట్స్ మీదకి వెళ్ళిందా? ఇట్ హ్యాపెన్ నౌ. అందులో ప్రతిపక్షాల పాత్రలు కూడా ఉంటాయి. చంద్రబాబు గారు ప్రతిపక్షం అక్కడ ఇన్వాల్వ్ అయిన అందరూ ఉంటారు. అంటే ఆ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది సోనియా గాంధీ గారు, వీళ్ళంతా ఉండాలి కదా. సో క్యాన్వాస్ ఇస్ వెరీ బిగ్ అయితే. బడ్జెట్ చాలా హ్యూజ్ బడ్జెట్ ఏ ఉంటుందా ఈ సినిమా అనేది? నేను అనుకోవటం ఇంకా ఎలక్షన్స్ ముందే వస్తుందేమో బహుశా. ఆగస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఆగస్ట్ వస్తుంది. ఈ ఆగస్ట్ సినిమా రెండోది జనవరిలో వచ్చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.